నమస్కారం మిత్రులారా. ఈరోజు జై గురుదత్త శ్రీ గురుదత్త ఆరోగ్య నిలయంలోకి వెళ్ళి మాకు ఒక ఫోన్ వచ్చిందండి. మాకు మునగాకు పచ్చడి కావాలని ఆర్డర్ పెట్టారు ఒకరు కరీంనగర్ నుంచి. ఇక వాళ్ళ కోసం మేము మునగాకు పచ్చడి తయారు చేస్తాం. చూడండి, ఇక మునగాకును ఈ విధంగా ఉంటాయండి. మునగాకు రెమ్మలు ఇవి తెచ్చుకొని మంచిగా మీకు దగ్గర ఉండేదంటే చేసుకోండి. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా చూసుకుంటే ఇవి ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లాంటి ఏ నెలలు లేకుండా చూసుకోవాలి. ఇట్లాంటివి లేకుండా చూసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మూకుడు తీసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టి దానిలో ఆయిల్ పోసి సన్ఫ్లవర్ కానీ పల్లి నూనె కానీ ఏదన్నా కానీ పోసి ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర తర్వాత ఎల్లిపాయలు, ఈ మూడు వేసి మంచిగా దూరంగా వేయించాలి. వేయించిన తర్వాత అవి పక్కకు తీసుకోవాలి. తర్వాత దీన్ని కూడా నూనెలో ఫ్రై చేయాలి. నూనెలో ఎట్లా అంటే దూరంగా వేయించాలి. ఆకు ఇట్లా ఇరితే ఇట్లా పట్టుకోవాలంటే చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే దీన్ని కలిపి మిక్సీలో వేసి పొడి కొట్టాలి. ఈ విధంగా పొడి చేసినట్టు ఉంటే నెల రోజుల దాకా మునగాకు పచ్చడి అనేది ఉంటుంది. మీరు ప్రతిరోజు పొద్దున ఒక చెంచా పౌడర్ లెక్క అవుతుంది. పౌడర్ లెక్క కానీ పేస్ట్ లెక్క కానీ మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఇది బాగా వేస్తున్నావు పౌడర్ లెక్క అవుతుంది, కొద్దిగా వేస్తున్నావు పేస్ట్ మాదిరిగా అవుతుంది. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మేము మాత్రం కొంచెం నిల్వ ఎక్కువ ఉండాలని కొంచెం పొడి రూపకంగానే చేస్తాను. కాబట్టి ఇది ఆర్డర్ పెట్టాలి, ఖరాబ్ కావద్దు అన్నట్టు ఒక కనీసానికి ఒక 10 రోజులలో వాడుకుంటట్టు చేస్తాను. 10 రోజులు కాదు, నెల రోజులైనా నిల్వ ఉంటుంది మేము చేసేది. మీరు కూడా అదే విధంగా కావాలంటే చేసుకోండి. మిక్సీలో వేయాలి. నమస్కారం.